ఏపీలో కూటమిలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులపైన సర్వే సంస్థలు ఆసక్తికర నివేదికలు ఇస్తున్నాయి. ఇదే సమయంలో పాలనలో కొత్త నిర్ణయాలతో ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మరోవైపు విశాఖ కేంద్రంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు పార్టీలోని సొంత ఎమ్మెల్యేల వ్యవహార శైలిపైన ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పైన టీడీపీ అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసిందట. సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారం కూటమిలో సంచలనంగా మారింది. దీంతో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావుకు టీడీపీ హైకమాండ్కు మధ్య ఏం జరుగుతోందన్నది ఇప్పుడు చర్చగా ఉంది. గంటా తాజాగా ఏపీ టు ఏపీకి రావడానికి మధ్యలో తెలంగాణకు వెళ్లాల్సి వచ్చిందంటూ తన విమాన టికెట్లు కూడా సోషల్ మీడియాలో పెట్టి మరీ తన బాధను వ్యక్తం చేశారు. విశాఖ నుంచి విమాన సర్వీసులు ఒక్కొక్కటిగా రద్దయిపోతుండటంతో రాష్ట్ర ఆర్థిక రాజధాని నుంచి వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది ఏర్పడుతోందని ఆ ట్వీట్లో వివరించారు ఆయన. విశాఖలో విమాన ప్రయాణికులకు ఎందుకు ఈ దుస్థితి వచ్చిందో ఆలోచన చేసి తగిన చర్యలు చేపట్టాల్సి ఉందని తన ట్వీట్ను సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేష్కు ట్యాగ్ చేశారు. దాంతోపాటు తాను 2 విమానాల్లో ప్రయాణించేందుకు తీసుకున్న టికెట్లను సైతం గంటా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో అది కాస్త కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. పైగా విపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లయింది. కూటమి వచ్చాక విశాఖ నుంచి ఏపీలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే విమాన సర్వీసులు రద్దయ్యాయంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. కూటమి వచ్చాక విశాఖ నుంచి ఏపీలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే విమాన సర్వీసులు రద్దయ్యాయంటూ విమర్శలు వస్తున్నాయి. దాంతో విమాన ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారట. ఇదే విషయం చెప్పారు గంటా. తాను అమరావతి రావడానికి విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి అమరావతికి వచ్చినట్టు టికెట్లతో సహా వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్గా మారింది. దీనిపైనే పార్టీ అధినాయకత్వం స్పందించింది. పార్టీలో సీనియర్ నేతగా ఉంటూ సమస్యపైన స్పందించే తీరు ఇది కాదని మందలించింది. ఏదైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఇలా సోషల్ మీడియాలో పోస్టులేంటని నిలదీసినట్టు సమాచారం. అది నేరుగా ప్రభుత్వానికే తగిలేలా ఉందని భావించిన హైకమాండ్ ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇది ప్రభుత్వ పార్టీ అంతర్గత వ్యవహారమని, సమస్య ఉంటే నేరుగా మాట్లాడే స్వేచ్ఛ, హక్కు ఉన్న మాజీ మంత్రి సోషల్ మీడియాలో పోస్టులు చేయడమేంటని హైకమాండ్ కోపం ప్రదర్శించినట్టుగా చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల పార్టీ పరువు తీయడమేనని కూడా పార్టీ పెద్దలు భావించి గంటాకు గట్టిగానే చెప్పాల్సింది చెప్పారని ప్రచారం జరుగుతోంది. ఇక గంటా చేసిన ట్వీట్కి వివరణ ఇవ్వాలని హైకమాండ్ కోరినట్టుగా కూడా చెప్తున్నారు. కావాలనే గంటా ఈ ట్వీట్ చేసినట్టుగా హైకమాండ్ అభిప్రాయపడుతోందని, మరోసారి ఈ తరహా చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా హెచ్చరించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇంతటి సీనియర్ నేత ఎందుకు ఇలా బాహాటంగా ట్వీట్ చేశారన్న చర్చ సాగుతోంది. గంటా కోరి చేసుకుంటున్నారా? కావాలనే గంటా ఈ ట్వీట్ చేసినట్టుగా హైకమాండ్ అభిప్రాయపడుతోందని, మరోసారి ఈ తరహా చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా హెచ్చరించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇంతటి సీనియర్ నేత ఎందుకు ఇలా బాహాటంగా ట్వీట్ చేశారన్న చర్చ సాగుతోంది. గంటా కోరి చేసుకుంటున్నారా, లేదంటే ఆయన రాజకీయం ఇలానే ఉండబోతోందా అన్న చర్చ అయితే సాగుతోంది. 2019 వరకు హైకమాండ్కు ఎంతో సన్నిహితుడైన నేతగా ఉండేవారు గంటా. ఆ తర్వాతనే ఈక్వేషన్స్ చాలా మారిపోయాయి. ఇక గంటా గత 5 ఏళ్లలో పార్టీ పరంగా పెద్దగా చేసిందేమీ లేదని కూడా హైకమాండ్ గ్రహించే ఆయనకు భీమిలి టికెట్ని చివరి నిమిషం వరకు కన్ఫర్మ్ చేయలేదని గుర్తు చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మంత్రి పదవిని కూడా ఇవ్వలేదని అంటున్నారు. గంటా అయితే తాను అత్యంత సీనియర్ను అని, తనకు మంత్రి పదవి లేకపోవడమేంటని ఆవేదన వ్యక్తం చేశారట. ఆయనలో ఇటీవలి కాలంలో ఆ అసహనం కట్టలు తెంచుకుంటోందని వార్తలు వస్తున్నాయి. బాహాటంగానే ఒక ప్రభుత్వ ఉద్యోగి పట్ల ఆయన అనుచితమైన భాష వాడారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ తీరును తప్పుబట్టేలా ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే గంటా రానున్న రోజుల్లో తన కుమారుడికి భీమిలి టికెట్ ఇప్పించుకోవాలని చూస్తున్నారు. అలాంటప్పుడు తన కుమారుడి ఫ్యూచర్ దృష్టి అయినా ఆయన కాస్త సహనంతో ఉండాల్సింది కదా అని అంటున్నారు. ఏది ఏమైనా గంటా పట్ల హైకమాండ్ వైఖరి మరోసారి వ్యక్తమైందని చెప్తున్నారు. దాంతో గంటా రాజకీయం ఇక మీదట ఏ తీరున సాగుతుందో చూడాల్సి ఉంది. అయితే గతంలో అవంతి శ్రీనివాస్తో విభేదాలు, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచాక ఎప్పుడు పార్టీ వీడతారోనని 5 ఏళ్లు సస్పెన్స్ కొనసాగిన పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి అవుతారనుకున్న ఆ అవకాశం దక్కలేదు. దాంతో ఏదో రకంగా ఏదో ఒక ఇష్యూపై గంటా శ్రీనివాసరావు అసంతృప్తి వెళ్లగక్కడంపై పార్టీ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇప్పుడు అధిష్టానం హెచ్చరికతోనైనా గంటా తీరు మారుతుందా, లేక ఇలాగే కొనసాగుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.